గత వైసీపీ ప్రభుత్వం మీద మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాటు తుగ్లక్ పాలన సాగించారని విమర్శించారు. 2014లో టీడీపీ ప్రారంభించిన పథకాలను నిలిపివేసి అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో నిలిపివేసిన పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు మంత్రి నారాయణ. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చితొక్క పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చితొక్కల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా, చేయలే, ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47 వార్డులు, 48, 47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష, ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2కి 20 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ ₹5కి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్కి ₹1 కోటి నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్